సీతమ్మ వారిని అశోకవనంలో ఎక్కడ దాచారు, సీతమ్మ వారిని ఎతకడానికి హనుమంతుడు ఎక్కడి నుంచి తన సెర్చ్ మొదలు పెట్టారు, అవన్నీ చూడబోతున్నాం. హాయ్ అండి, నమస్తే. శ్రీలంకలో మనం 3 ప్లేసెస్ 3 డిఫరెంట్ డేస్లో కవర్ చేసాం. ఒకటి కొలంబో, ఇంకోటి క్యాండీ, అండ్ తర్వాత త్రింకోమలి అంటే శక్తిపీఠం. ఈ 3 వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మేము పెట్టాము. తర్వాత మేము శ్రీలంకలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాము, అది నువారా ఎలియా. ఆ జర్నీ అంతా ఈ వీడియోలో చూసేద్దాం. ఇంత అందమైన క్యాండీని మాకు అసలు వదిలి వెళ్ళాలని అనిపించలేదండి. కానీ దీనికంటే అందంగా ఉంటుంది అంట నువారా ఎలియా. అది మిస్ అవ్వద్దని మాకు చాలామంది చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా మా ప్రయాణం స్టార్ట్ చేసేసాము. దారిలో వెళ్తుండగా రోడ్ ఇలా మలుపులు తిరగడం గమనించి మేము ఒక డ్రోన్ షాట్ తీసుకున్నామండి. మా వారే తీసుకున్నారనమాట. ఇంకా దారిలో మేము హనుమంతుని గుడి దగ్గర ఆగాము. ఈ గుడి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, హనుమంతుడు సీతమ్మ వారిని వెతకడం ఈ ప్లేస్ నుంచే మొదలు పెట్టారంట. దేవుడిని దర్శనం చేసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగామండి. ఈ వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్, నదులు, ఈ కొండలు, ఈ గ్రీనరీ అంతా చూసి ఎంజాయ్ చేసాము. ఇక్కడ కూడా ఒక డ్రోన్ షాట్ తీసుకున్నామండి. ఇంకా మేము ఆల్మోస్ట్ హోటల్ రీచ్ అయిపోతున్నాం అన్నమాట. వచ్చేసామండి. దీన్నే లిటిల్ ఇంగ్లాండ్ అని కూడా అంటారు. ఎందుకంటే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఈ ప్లేస్ని హిల్ స్టేషన్లో ఎంజాయ్ చేసేవారు. ఈ హోటల్ పేరు అతుల్య విలాస్. రండి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. ఈ హోటల్లోనే మేము ఉండబోతున్నాము నెక్స్ట్ 2 డేస్కి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మాకు నిజంగా వావ్ అనిపించిందండి. అక్కడ ఉన్న అంబియన్స్, అక్కడ ఉన్న వుడ్ వర్క్ అదంతా చూసి మేము చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ ఏరియా నుంచి మంచి వ్యూ పాయింట్ ఉంది. ఫుడ్ తింటున్నప్పుడు కూడా ఆ వ్యూ పాయింట్స్ని చూసి చాలా ఎంజాయ్ చేసాము. మా రూమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. పదండి చూసేద్దాం. మేము రూమ్ ఎంటర్ అయిన వెంటనే నిజంగా మాకు లిటిల్ ఇంగ్లాండ్ లానే అనిపించిందండి. మా హోటల్ మేనేజర్ అయితే అక్కడ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అక్కడ బెడ్ హీటెడ్, అది ఎలా వాడాలి, తర్వాత టీ కాఫీ గురించి, కాలింగ్ బెల్ గురించి మొత్తం చెప్పారు మాకు. ఇంకా బాల్కనీలో ఉన్న వ్యూ పాయింట్స్ కొన్ని చూపించారు. మేము ఆ సీనరీ చూసి చాలా ఎంజాయ్ చేసాము. తర్వాత అక్కడ వాష్రూమ్ చాలా ఎలిగెంట్గా ఉంది. ఇంకా మేము కొంతసేపు రెస్ట్ తీసుకొని భోజనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలో మాకు చాలా గుర్రాలు కనిపించాయండి. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇక్కడ హార్స్ రైడింగ్ చేసేవారంట. మేము వెళ్ళిన రెస్టారెంట్ అయితే ఇండియన్ సమ్మర్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ రెస్టారెంట్ ఎదురుగానే గ్రెగరీ లేక్ కూడా ఉందండి. ఇప్పుడు చూపిస్తున్న క్లిప్స్ నైట్ టైం మా హోటల్ వ్యూ అండి. చూసారా ఎంత అందంగా ఉందో. చాలా కూల్ టెంపరేచర్స్ ఉండటం వల్ల మాకు చాలా కోజీగా అనిపించింది.
ఇదండి మన డే 4 ఎక్స్పీరియన్స్ ఇన్ నువారా ఎలియా. ఇప్పుడు మనం అశోకవనంలో సీతమ్మ వారిని ఎక్కడ దాచారో అది చూడబోతున్నాము. ఇప్పుడు దాకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకెవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఇప్పుడు మనం ఎంతో ఫేమస్ అయిన సీతా అమ్మన్ టెంపుల్కి వచ్చామండి. హనుమంతుడు సీతమ్మ వారిని కలుసుకున్నది ఇక్కడే. లోపల హనుమంతుని పాదముద్రాలు కూడా మీకు చూపిస్తాము. అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయండి. లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నమాట. సో ఇంకా మేము బయట నుంచి చిన్న క్లిప్స్ తీసుకున్నాము. అక్కడ వరకే తీసుకోవచ్చు అని అలౌ చేశారు. ఇదే హనుమంతుని పాదముద్రం అండి. జై హనుమాన్. ఇక్కడ చాలా బాగుందండి. ఆ వాటర్ ఫాలో లేదా ఈ ప్లేస్ యొక్క హిస్టరీయో చాలా పీస్ఫుల్గా ఎనర్జెటిక్గా అనిపించింది. మేము అక్కడే స్పెండ్ చేసాం కొంచెం సేపు టైం. మాకు చాలా బాగా అనిపించింది. మీరు కనుక నువారా ఎలియాకి వస్తే తప్పకుండా ఈ ప్లేస్ చూడండి. నెక్స్ట్ మనం ఇక్కడున్న ఫేమస్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళబోతున్నామండి. ఈ పోస్ట్ ఆఫీస్ బ్రిటిషర్స్ టైం నుంచి యాక్టివ్గా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే చాలామంది ఫారినర్స్ సరదాగా వాళ్ళ ఇంటికి పోస్ట్ కార్డ్స్ పంపించుకుంటున్నారండి. ఇంకా లేట్ చేయకుండా మేము కూడా పోస్ట్ కార్డ్ పంపించుకుందాం అనుకున్నాం మా ఇండియా అడ్రస్కి. ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక డబ్బా ఉంటే అందులో వేసేసామండి. కానీ ఆ పోస్ట్ కార్డ్ మా ఇంటికి రాలేదు, అది వేరే విషయం. ఈ క్లిప్స్ చూపిస్తున్నవన్నీ మీకు డిన్నర్ టైం అండి. మాకు అక్కడ మెయిన్ కోర్స్కి పిజ్జా అండ్ పాస్తా సర్వ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది డెజర్ట్ అన్నమాట. వాళ్ళు సర్వ్ చేసింది బనానా ఫ్రిట్టర్స్ విత్ ఐస్ క్రీమ్ అండ్ కర్డ్ అండి. ఎన్ని ఉన్నా మన స్టాండర్డ్ మజ్జిగ అయితే మనకి చాలా కంఫర్టబుల్ కదా. మేము కూడా మా మజ్జిగ చేసుకొని తాగేసాము. ఇదండి మా జర్నీ ఇన్ నువారా ఎలియా. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ ఉడవలావే ఫారెస్ట్. మా ట్రిప్ మొత్తంలో నేను భయపడింది ఈ ఒక్క ప్లేస్కే అండి. ఎందుకంటే మేమిద్దరం జంగల్ ఏరియాలో స్టే చేయబోతున్నాము. ఆ వీడియో మేము పెట్టిన వెంటనే మీకు తెలియాలి అంటే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.